ఇది ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి కుట్ర, ఇది క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర. ఈ కుట్రలో కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్లు మారుతాయి. ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు మారుతాయి. ఒకవేళ నిజంగా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వ్యక్తి, ఒకవేళ పోస్ట్ మార్టం చేసేటువంటి వ్యక్తి ఉంటే ఒంటి మీద బట్టలతో సహా లోపల వేసుకున్నటువంటి డ్రైన్ కూడా బయట పెడతారు. ప్రతి విషయంలో మన డెడ్ బాడీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి అవయవాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేదే పోస్ట్ మార్టం. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోస్ట్ మార్టం చేసేదే పోలీసు. దాన్నే పోస్ట్ మార్టం అంటారు. ప్రతి ఒక్క వ్యవస్థ ఎక్కడెక్కడ గాయమైంది, ఎక్కడ కుట్లు పడ్డాయి, ఎక్కడ గాయమైంది, ఎక్కడ పుట్టుమచ్చ ఉంది, నేను ఎలాంటి డ్రైర్ వేసుకున్నాను, ఎక్కడెక్కడ వెంట్రుకలు ఉన్నాయి, నా కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అంగం సైజ్ ఎంత ఉంది, ఏ విధంగా ఉంది, ఎటు పోయింది, నా కాలు ఏ విధంగా ఉన్నాయి, నా చేతులు ఏ విధంగా ఉన్నాయి, నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి అని చెప్పేదే పోస్ట్ మార్టం. ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ ప్రతి ఒక్కరి విషయంలో కానీ ఎక్కడ వెంట్రుకలు ఉన్నాయి కూడా రాసుకునేటువంటి సందర్భం పోస్ట్ మార్టం. ప్రతిది కూడా చెప్పేదే పోస్ట్ మార్టం. ప్రతి విషయాన్ని కూడా వేసుకునే ఒంటి మీద ఉన్నటువంటి కట్టుబట్టలతో అయితే తల్లి గర్భం నుంచి అయితే ఏ విధంగా వచ్చామో చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు ప్రతిది కూడా ఎంత బ్లడ్ ఉందో కూడా చెప్తారు. ఎంత శాతం బ్లడ్ మనకుంది, ఎంతమంది కొవ్వు ఉంది, ఎంతవరకు నిజంగా మనం ఏ విధంగా ఏ పార్ట్స్ ఎక్కడి నుంచి ఉన్నది, ఏ పార్ట్స్ ఏ విధంగా ఉన్నది, ప్రతిది కూడా సైజు స్కేల్ పెట్టి కొలుస్తారు. స్కేల్ పెట్టి కొలుసుకుంటా 1కి 100 సార్లు చెక్ చేసుకుంటారు. 1కి 100 సార్లు చెక్ చేసుకుంటారు. మరి ఆ సందర్భంలో ప్రవీణ్ పగడాలది మరి ఎందుకు చెక్ చేసుకోలేకపోయారు? ప్రవీణ్ పగడాల నిజంగా ఆ డెడ్ బాడీ విషయంలో ఎక్కడెక్కడ గాయాలైనాయి, నిజంగా ఆయన తాగి నిజంగా చనిపోతే ఆయన పర్సెంటేజ్ ఎంత, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత, ఆయన అంతగానో అన్ని వైన్స్లలో తీసుకుంటే పొద్దున్న నుంచి మూడు చోట్ల ఆయన వైన్స్లలో తీసుకుంటే 3 చోట్ల తాగినప్పుడు ఆయన కెపాసిటీ ఎంత, ఆయన జీవితంలో ఆయన ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత, ఎంతవరకు నిజంగా ఆయన పర్సెంటేజ్ తాగిండు, ఎంతవరకు ఆయన జీవితంలో ఆయన పర్సెంటేజ్ తాగి ఎన్ని ప్రసంగాలు వేసిండు, ఎక్కడెక్కడైనా తాగిండు, ఇవన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పడానికి అనేకమైనటువంటి సందర్భాలు. కానీ ఇవన్నీ అబద్ధాలని చెప్పడానికి కూడా ఎన్నో ఉన్నాయి. చూడండి, బైక్ అక్కడి నుంచి పడ్డది. ఈ బైక్ పడితే ఈ బైక్కు ఏం కాలే. చూడండి, బైక్ TS09 ఇక్కడ బైక్ నెంబర్ ఇస్తున్నాం. ఈ బైక్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇగో బైక్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది బైక్ ఆయన వాడినటువంటి బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అది 8 ఫీట్ల నుంచి పడితే బైక్ ఈ విధంగా ఉంటుందా, ఇది అంత దూరం నుంచి పడితే నిజంగానే ఆయన పడ్డది. ఇగో చూడండి ఎంత ఘోరమే. ఈ ఆయన బైక్ పడ్డది, బైక్ మీద ఆయన పడ్డది. ఎక్కడన్నా నిజంగా ఒకవేళ నిజంగా చూడండి ఎంత బాధాకరమో. దళిత సమాజం ఆ మేధావులారా ఆలోచించండి, ఎంత కుట్ర జరుగుతుందో. రేపు పొద్దున నీ మీద కూడా జరుగుతుంది. ఇది బైక్, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆయన డెడ్ బాడీ, ఇక్కడ బైక్ ఆయన మించాలి పడితే ఒక వ్యక్తి 8 ఫీట్ల నుంచి బైక్ మించాలి పడితే ఒక వ్యక్తి 8 ఫీట్ల నుంచి పడితే అయస్కాంతమా బైక్ ఉన్న ఆయనకి అయస్కాంతమా మీద పడడానికి? అయస్కాంతమైన పయనించాలేస్తే అది ఎంతో దూరం పడుతుంది. అయస్కాంతం పైంచలు విసిరేసినా కూడా ఎంతో దూరం పోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నిజంగా అంతంచెలు పైంచలు పడితే బైక్ అయినా వినపడ్డది, ఆయన షూ. మరి ఇక్కడనో షూలు, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ షూలు దూరం అయిపోయినాయి. ఇక్కడ షూలు ఆయన అంటి పెట్టుకుని ఉన్నాయి. ఇక్కడ షూస్ అయినా చూడండి, ఆయన ఏ షూ వాడిండో కూడా మనం చెప్పొచ్చు. ఇది ఈ షూ కంపెనీ చెప్తే మనకు ఆటోమేటిక్ చెప్తారు. మా తమ్ముడు షూ కంపెనీలో ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ బైక్ వచ్చి ఆయన మీద నిగార్స్గా పడ్డప్పుడు, ఆ బైక్ వచ్చి నిజంగా ఆయన మీద పడ్డప్పుడు, ఆ బైక్ వచ్చి పడ్డ సందర్భంలో మొట్టమొదటిసారి చూసింది వాడు. ఒకవేళ నిజంగానే బైక్ వచ్చి మీద పడ్డది, వాళ్ళు చెప్పినటువంటిదే, బైక్ వచ్చి మీద పడితే మొట్టమొదటి చూసినటువంటి వ్యక్తి వాడు. అది జరిగి 11 గంటల జరిగింది అనుకున్నాం. 11:30, 2 గంటలు, 11 గంటలు, 12 నెలలు జరిగింది అనుకున్నాం. 12 నెలలు జరిగితే నిజంగా అప్పటిదాకా ఆయన అట్నే ఉంటాడా? ఎంత బాధాకరం చూడండి, ఎంత దారుణంగా చంపేసేలా చూడండి, ఎంత భయంకరంగా ఆయన ప్రాణాలను ఎంత విలవిల కొట్టుకుంది చూడండి. ఆయన చంపేసేటప్పుడు ఆయన ఏ లక్ష్యం కోసం అయితే వచ్చిండో, ఏ జీవిత ఆశయం కోసం వచ్చిండో, ఏ జీవితాలను వెలుగు నింపడం కోసం వచ్చిండో, ఏ నిజంగా క్రైస్తవ సమాజాన్ని కాదు వీళ్ళు ఉన్నటువంటి భారత రాజ్యాంగ ప్రజలను ఏ విధంగా మార్చడం కోసం వచ్చిండో కానీ ఆయన అత్యంత దారుణంగా చంపేసిళ్ళు, అత్యంత భయంకరంగా చంపేసిళ్ళు, అత్యంత అవమానంగా చంపేసిళ్ళు, అత్యంత క్రూరంగా చంపేసిళ్ళు.
ఎంత విలవిలలాడిపోయిందో ఆయన ప్రాణము, ఎంత భయంకరంగా ఆయన ప్రాణం తీసిల్లో. నిజంగా పాపిస్టులకి దేవుడు అనేవంటూ నిజంగా శిక్షిస్తాడు. ఆ పాపం ఆ పిల్లల తగులుతుంది. ఇలా మనుస్మృతిలో ఒక సందర్భం ఉంటుంది. ఇలా దళితుల మీద ఒకానొక సందర్భంలో దళితులు నిజంగా మంచి బట్టలు వేసుకుంటే, మంచి చెప్పులు వేసుకుంటే, అందంగా ఉంటే, అగ్రవర్ణాలను ప్రేమించిన సందర్భంలో వాళ్ళను పక్కటెముకలు తీసేయాలి, పక్కటెముకలు మొత్తం నరికేయాలి, పక్కటెముకలు గుంజుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి పండ్లను గిన్నెను అన్ని తీసేసి పక్కటెముకలు విరగ్గొట్టి అత్యంత క్రూరంగా చంపేయాలని మనుధర్మం చెప్తుంది. ఆదనంలో భాగంగానే ఒక పాస్టర్ మీద అదే ప్రయోగం చేసిళ్ళు. ఆయన కిడ్నాప్ చేసి, ఆయన ఫోన్ ట్రాక్ చేసి, ఆయన నిజంగా ఎక్కడి నుంచి ఉన్నాడో ఆయన ట్రాప్ చేసి, ఆయన చంపేసిన తర్వాత, ఆయన ప్రీ ప్లాన్గా మర్డర్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని చిత్రీకరించి, ఒక వ్యక్తిని నిలబెట్టి, ఒక వ్యక్తిని అదే రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి, అదే ఉన్నటువంటి వ్యక్తిని అదే బైక్ని అన్నీ తీసుకొచ్చి దాన్ని వాడి చిత్రీకరించి ఇది ఒక సినిమాను చేసేటువంటి ప్రయత్నం చేసి, ఆ సినిమాలో భాగంగానే ఇది ఒక కల్పిత పాత్రాలకు ప్రవీణ్ పగడాల మీద జరిగిన కుట్ర ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ప్రవీణ్ పగడాల మీద చేసేటువంటి అనేక మంది చాలా వారి కుట్ర కుతంత్రాలు ఇస్తున్నారు. కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం ఉంటుంది. అరే అది పాపం తగులుతుంది, మనకు పాపం అది, వాళ్ళ పాపము, వాళ్ళ పిల్లల పాపం మన తగులుతా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ భార్య ఏడుస్తుంది. ఆయనను చూసి ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డటువంటి ఎందరో నిజంగా ఆయన నమ్ముకొని ఇలా విలువలాడుతున్న కుటుంబాలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఇలా సెల్ ఫోన్లో చూసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో ఇలా ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది బాధపడుతున్నారు.